ఇది వాట్సాప్ యూనివర్సిటీలో కనిపిస్తున్నటువంటి పోస్ట్. వాట్సాప్ యూనివర్సిటీ అంటే తెలుసు కదా మనకందరికీ, పలానా పార్టీ వాళ్ళే యూనివర్సిటీ, మేధావుల సంఘం, అది మేధావుల సమూహం నుంచి వచ్చినటువంటి ఒక పోస్టు. అంగదేశం అంటే బీహార్ రాష్ట్రం అలా హస్తగతం అయిపోయిందట. వంగదేశం అంటే ఇది బెంగాల్ వీళ్ళ హస్తగతం అయిపోయిందట. ఇక కళింగ కూడా అయిపోయిందట, ఒరిస్సా కూడా అయిపోయిందట. మిగిలింది త్రిలింగ దేశం తెలంగాణే అట. త్రిలింగ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా కాదో మరి వీళ్ళు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. త్రిలింగ దేశం అంటే మీరు అందుకే చెప్తాను, తెలుగు త్రిలింగ దేశము ఓన్లీ తెలంగాణ మాత్రమే, ఆంధ్ర అని పర్యాయ పదం అని చెప్తా ఉంటాను. ఇదే విషయాన్ని వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారేమో, సరే అది వేరే డిబేటు. త్రిలింగ దేశము అంటే తెలంగాణ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకోకపోతుంది అనేది ఈ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టినటువంటి విషయం. ఇక్కడ మనం ఇదేమైనా రాజ్య విస్తరణ కాంక్షతో బయలుదేరారా? ఆనాడు అలెగ్జాండర్ బయలుదేరాడు. ఆ తర్వాత ఎంతోమంది రాజులు రాజ్య విస్తరణ కాంక్షతోటి దండయాత్రలు చేసుకుంటూ వెళ్తారు. ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటూ పోతారు. చివరకు దిక్కులేని చావులే చచ్చారే కానీ ఎవరు సామ్రాజ్య విస్తరణ చేసి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటామనుకున్నటువంటి సామ్రాజ్య కాంక్షకులంతా కూడా చరిత్రహీనంగా చనిపోయిన వాళ్ళే. ఈవెన్స్ అలెగ్జాండర్ కూడా పూర్తి జయించలేకపోయాడు. చాలామంది నియంత్రణలు కూడా చానాళ్ళు మేము మాత్రమే శాశ్వతం అనుకున్నారు. చాలామంది మా జాతి మాత్రమే గొప్పది అంటూ నాజీలు చెప్పుకున్నటువంటి హిట్లర్ కూడా చరిత్ర గర్భంలో హీనంగా చరిత్ర గర్భంలో కలిసిపోయారు. ఈ దురాక్రమమైనటువంటి భావజాలం ఏదైతుందో అంగదేశం, వంగదేశం, కళింగ దేశం, ఇంకా ఈ దేశాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? ఇది రాజకాంక్ష విస్తరణనా? ఈ రాష్ట్రాల్లో మీ జయంపు ఎంత నీతిమంతమైన జయంపు మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ స్పష్టంగా తెలవాల్సింది ఏమిటంటే ఇవన్నీ కూడా నార్త్ ఇండియా పశ్చిమ భారతదేశము, ఉత్తర భారతదేశము. కానీ దక్షిణ భారతదేశం మీద మీ పప్పులు ఉడకవు. ఇది నేను చెప్పదలుచుకుంది. దక్షిణ భారతదేశం ద్రావిడ దేశం మీద ఎంతోమంది యుద్ధాలు చేద్దామని చూసినా, ఉత్తర భారతీయులు అంతా చేసినా పప్పులు ఉడకవు కూడా. ఇక్కడ జాతి మీద, ఇక్కడ విశ్వాసం మీద, ఇక్కడ ఆత్మగౌరవం మీద ఐడెంటిటీ ఎక్కువగా ఉంటుంది, ఉనికి ఎక్కువగా ఉంటుంది. మీ కబుర్లకు ఇక్కడ నమ్మేటువంటి అమాయకులు ఎవరు ఉండరు. మీరు చేసేటువంటి మత విధ్వంసానికో, జాతి విధ్వంసానికో, సంఘ విధ్వంసానికో ఓట్లు రాలవు. ఈ దక్షిణ భారతదేశంలో చూస్తున్నాం కదా. నిన్న తమిళనాడులో కూడా మీ పప్పులు ఉడకలే, మీ పార్టీ చండ్రకోలు పెట్టి కొట్టుకున్నా, ఇంకెట్లా ఇప్పు కొట్టుకున్నా కూడా అక్కడ మీ పార్టీ ఇంచు కూడా కదలలేకపోయింది. తమిళనాడులో అయిపోయింది. తర్వాత కర్ణాటకలో మీరు ఓడిపోవడం జరిగింది 40% కమిషన్ మీద. ఇకపోతే కేరళ సంగతి మనకు తెలిసిందే, అక్కడ కాంగ్రెసే వచ్చింది కానీ మీ పప్పులైతే ఉడకలేదు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎన్డీఏల భాగస్వామి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనో, ఇక్కడ జనసేన పార్టీ అక్కడ గెలుపు ఉందే కానీ మీ పార్టీకి గుర్తింపే లేదు. తెలంగాణలో కేవలం ఏ తేరా ఏ మేరా అని పంచుకోవడం వల్ల మీకు 8 సీట్లు వచ్చి ఉండవచ్చు, కానీ మీరు అధికారాన్ని పంచుకుంటారనేది పప్పులు ఉడకో. మీరు ప్రజా సంక్షేమం గురించో, ప్రజల అభ్యుదయం గురించో, ప్రజల ప్రగతి గురించో ఎజెండాగా మీరు ముందుకు రండి, మిమ్మల్ని గెలిపిస్తారు. ఇట్లాంటి ఎజెండాతోటే భారతీయ జనతా పార్టీ 1989 పెట్టినప్పుడు దేశం మొత్తం మిమ్మల్ని ధృవీకరించిన ఈ దక్షిణ భారతదేశం నుంచి, హైదరాబాద్ నుంచి, మా వరంగల్ నుంచి ఒక ఎంపీని మీకు పంపించాం. మీకు ఆత్మవిశ్వాసం కల్పించింది ఈ తెలంగాణ గడ్డ. ఇట్లాంటి మీద రాజ్యకాంక్షతో విస్తరణకు వస్తా అంటే తెలంగాణ గడ్డ అంతటి దురాక్రమాన్ని సాహసించదు. చరిత్ర సాక్ష్యాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతీయులు దండయాత్ర చేసిన ప్రతిసారి పరాభవాన్ని ఎదురు చూసింది. ఇవి చరిత్ర సాక్ష్యాలు నేను ఉదాహరణతో సహా చూపిస్తాను. నర్మదా నది యుద్ధం, దీనికి ముందు దక్షిణ భారతదేశ రాజులపై దండయాత్ర చేసి ఇక్కడి పాలకుల చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఉత్తర భారతదేశ రాజుల్లో హర్షవర్ధనుడు, అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వీళ్ళంతా కూడా దక్షిణ భారతదేశం మీద యుద్ధం చేద్దాం వచ్చి ఘోరంగా పరాభవం నిలిపారు. మనందరికీ తెలిసిందే ఔరంగజేబు ఏ విధంగా మొఘల్ చక్రవర్తి దేశాన్నంతా జయించుకుంటూ ఏ విధంగా రాజ్య విస్తరణ చేసుకుంటూ వచ్చాడు. అయినా కూడా ఔరంగజేబు క్రూరుడో, ఎట్లాంటి కుట్రలు కుతంత్రాలతో యుద్ధాలు చేసినటువంటి ఔరంగజేబు అప్పుడు ఈ గోల్కొండ కోట కింద పప్పులు ఉడకలే. అలాగే హర్షవర్ధనుడు, అల్లావుద్దీన్ ఖిల్జీ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా పరాభవానికి పొందిపోయారు.
నర్మదా నది యుద్ధంగా పేరున్నటువంటి ఉత్తర భారతదేశంలో ఏకగ్రీవంగా ఏలుతున్న వర్ధన వంశపు గొప్పరాజు హర్షవర్ధనుడు దక్షిణ దండయాత్రకు వచ్చి చాణక్యుల చేతిలో ఘోర పరాభవాన్ని చూశాడు. తెలుసుగా, బాదామి చాణక్యులు తెలంగాణ వైభవానికి ప్రతీక. శాతవాహనులు బౌదామి చాణక్యులు వారి చేతిలో ఘోరంగా పరాభవం వెళ్ళిపోయాడు. బాదామి చాణక్యుల వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు రెండవ పులకేశి చేతిలో ఓడిపోయాడు. పరాజితుడు హర్షవర్ధనుడు. కాకతీయులతో యుద్ధం చేసినటువంటి ఉత్తర భారతదేశ రాజులు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని దోచుకోవడానికి పంపిన తొలి సైన్యం కాకతీయ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. చాణక్యులు రాష్ట్ర కూటమి చేతిలో కూడా ఓడిపోయారు. ఉత్తర భారతదేశం చెందిన గుర్జర ప్రత్యాహార రాజులు కౌనాజ్ నగరం కోసం చేసిన త్రైపాక్షిక పోరాటాల్లో దక్షిణ భారత రాజుల చేతిలో పలుమార్లు ఓడిపోయారు. దక్షిణ భారతదేశ యుద్ధంలో ఎవరి చేతిలో అంటే ధ్రువుడు, మూడవ గోవిందుడు, మూడవ ఇంద్రుడు, వీళ్ళు రాష్ట్రకూట రాజులు. వీళ్ళు కూడా చాణక్యులు శాతవాహనులంత ప్రసిద్ధికి ఎక్కినటువంటి రాజులే. వీళ్ళ చేతిలో ఓడిపోయిన వారు అంటే ఉత్తర భారతీయ ప్రత్యాహార రాజుల వత్సరాజు, నాగభట్టు లాంటి వాళ్ళు ఓడిపోయారు. అంటే వింధ్యా అవతల పర్వతాల నుంచి వచ్చినటువంటి రాజులు దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి రాజులు ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలు పెద్దగా లేవు. ఒకటో రెండో చిన్నయో పెద్దయో ఉన్నాయి. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు దక్షిణ భారతదేశాన్ని దక్కన్ పూర్తిగా లొంగ తీసుకోవాలని స్వయంగా 25 సంవత్సరాలు పోరాటం చేసిండు ఔరంగజేబ్. అయినా కూడా ఛత్రపతి శివాజీ వారసులు రాజారాం, తారాబాయి మరి మరాఠా వీరులు పరాజితుడు ఔరంగజేబు. అంటే ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో కొంత భాగం కొన్నాళ్ళు ఉంది కాబట్టి ఇది దక్షిణ భారతదేశం విభాగం కిందలోనే ఫలితాలు చూపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ వాట్సాప్ యూనివర్సిటీ మహాతల్లి గారు పెట్టారు. మనం గౌరవార్థం వాళ్ళ పేర్లు కానీ ఆ ఫోటో కానీ రివీల్ చేస్తలేమో. వాళ్ళ యూనివర్సిటీలో వచ్చినటువంటి పోస్ట్ ఇది. అంగదేశమైన, వంగదేశమైన, కళింగ దేశమైన కుట్రలు కుతంత్రాలకు తలగ్గుండొచ్చు, అక్కడ పప్పులు ఉడుకుండవచ్చు, అక్కడున్న పేదరికం, అక్కడ మీ ఆటలు సాగి ఉండవచ్చు. కానీ తెలంగాణ దక్షిణ భారతదేశం చాలా వివేకవంతమైనది, వివక్ష కలిగినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మీ పప్పులే ఉడకవు. దక్షిణ భారతదేశంలో మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజల సంక్షేమం కొరకు మీరు పథకాలతో ముందుకొస్తే ఎవరినైనా గెలిపిస్తానికి దక్షిణ భారతీయులైనా, రాష్ట్ర వ్యాప్తంగా చూసిన తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సిద్ధంగా ఉంటారు. ఇట్లాంటి రాజకాంక్ష, విస్తీర్ణకాంక్షతో ఇట్లా దండయాత్రల పేరు మీద ఎప్పుడో మర్చిపోయినటువంటి చరిత్ర గర్భంలో కలిసిపోయినటువంటి ఈ వంగ, అంగ, కళింగ, త్రిలింగ దేశాల పేరుతో వచ్చారంటే మీ రాజకాంక్ష, విద్రోహకాంక్ష కనిపిస్తూ ఉంది. అందుకే మీ మీద ఈ కథనం చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు సర్రులు అడ్డం పెట్టుకుంటారో ఇంకేం అడ్డం పెట్టుకొచ్చినా కూడా ఇక్కడ అంత ఈజీగా పప్పులుడుకో. చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో మరి.